ప్రజలకు సేవలు అందించడంలో పోలీసుల పాత్ర కీలకమని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్, లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మట్ట రాంబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏసీ, కూలర్, టోపీలను అందజేసిన దాతలు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత హరీష్, లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రాంబాబు, బిల్డర్ బసవప్రసాద్లను, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులను సాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా హరీష్, రాంబాబు, బసవప్రసాద్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలను నివారించడంలో వారి పాత్ర ముఖ్యమైందన్నారు. ట్రాఫిక్ సీఐ చైతన్య కృష్ణ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో ప్రమాదాలు తగ్గాయన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు 600 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా వాటిలో 200 మందికి జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు మౌలిక సదుపాయాలు కల్పించిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు రత్నం, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ స్పాన్సర్ చేసిన దాతలందరినీ కూడా ఈరోజు పిలిచి సత్కరించుకోవడం జరుగుతుంది. వారు మా సేవలను గుర్తించి కొంతమంది మిత్రబృందం ద్వారా మా పోలీస్ స్టేషన్లో పనిచేసి వెళ్ళిపోయిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గారు వారందరికీ వివరించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు ఉన్నాయి, ఈ నీడ్స్ అని చెప్పడం జరిగింది. వారు మా సహృదయంతో మా పోలీస్ స్టేషన్కి ఈ పరికరాలని సమకూర్చడం జరిగింది. దానికి గాను వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ట్రాఫిక్ పోలీస్ అందరి నుంచి తప్పకుండా మెరుగైన సేవలు కాకినాడ అందిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి ఎవరైతే మాకు ఈ ఫెసిలిటీస్ కల్పించారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీడియా ద్వారా. థ్యాంక్ యూ. జనమైనా సరే వర్షమైనా ఎప్పుడైనా వర్షంలో వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైనా చెయ్యాలి అనేది ఎప్పుడు ఉంటుందని ముందు మాత్రం పోలీసుల్లో ముందు నాకు ట్రాఫిక్ అంటే చాలా ఇష్టం. అంటే మా ఫ్రెండ్స్ చాలామంది చేశారు. ఇక్కడ 2 months అయితే వచ్చినప్పుడు చాలా వేడిగా ఉందండి. ఇక్కడ మన సీను అడిగాడండి, సీను ఇలా ఏసీ అంటే వెంటనే చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ క్యాప్స్ కూడా అండి, క్యాప్స్ కూడా మళ్ళీ వీళ్ళకి ఎండకి వైట్ క్యాప్లు అయితే హ్యాట్ అయితే వీళ్ళ ఎండ నుంచి తట్టుకోగలరండి. అంత ఎండ ఎక్కువగా మామూలుగా ఇంట్లో ఉంటే ఏసీ ఉంటేనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఉండలేకపోతున్నాం. వాళ్ళ సర్వీస్ మాత్రం నేను ఇప్పుడు వాళ్ళకి యాక్సెప్ట్ చెప్తానండి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అయితే ట్రాఫిక్కి మేము చెరుకు రసం కానీ అలా గ్లూకోజ్ కానీ మనం సర్వీస్ చేసాం. ఈసారి కొంచెం నాకు కొంచెం ఈసారి అవ్వలేదని ఈ పరంగా వీళ్ళకి సేవ చేస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ట్రాఫిక్ పరంగా నేను వీళ్ళకి ఎప్పుడు సర్వీస్ పరంగా నేను ఎప్పుడు ముందు ఉంటాను. దివాన్ అసోసియేషన్ సెక్రటరీని. కాకినాడలో ఈ ట్రాఫిక్ విషయం చూసి ఈ స్టేషన్ ఏదో మారిన తర్వాత మేము కూడా చూసాం. మా శ్రీనివాసరావు మాకు మంచి మిత్రుడు, అతను కూడా చెప్పి ఇలా ఇబ్బందిగా ఉంది మాకు అని చెప్పడంతో వీరి యొక్క పడే బాధలు కూడా మేము చూస్తున్నాం. చాలా ఇప్పుడు ఇక్కడే నిలబడితేనే చెమట గారిపోతున్నాయి, అంత దారుణంగా ఉన్న పరిస్థితిలో ఉంది. సరే మేము కూడా ఏదో మా చేతిలో చేసినటువంటి కొంచెం సహకారం, అంతకుమించి ఏం కాదు. ఇది అందరూ కూడా మంచి మిత్రంగా చేశారు. మాకు లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. మేము కూడా ఎప్పుడు వాళ్ళకి కోఆపరేట్ చేస్తుంటాం. ఆ విషయం మీద కొంచెం ఏసీ కావాలంటే ఏసీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంత తప్ప మిత్రబృందంతో సరదాగా చేసినటువంటి విషయం తప్ప పెద్దదేం కాదు ఇది. దాని మీద అందరికీ నమస్కారం.